ఈ నవరాత్రులలో 9 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాంసాన్ని ముట్టకూడదు. అలాగే మద్యం ఇతరితర అన్య వస్తువులను మీరు దరిదాపులకు కూడా రానివ్వకండి. అలాగే తరువాతి నియమం, బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. భూశయనం చేస్తే చాలా మంచిది. అంటే నేల మీద ఏదైనా దుప్పటి గాని లేదా చాప గాని వేసుకొని పడుకోవచ్చు. ఆరోగ్యరీత్యా మీరు నేల మీద పడుకోలేకపోతే మంచం మీద పడుకోవచ్చు. ఇక తరువాతి నియమం, ఎవరైతే ఈ నవరాత్రుల పూజ చేస్తున్నారో ఉపవాసం ఉండాలా అంటే కనుక ఈ పూజకి ఉపవాసం ఏమీ అక్కర్లేదండి. మీరు నిష్ఠతో భక్తితో పూజ చేసుకున్న అనంతరం మీరు భోజనం చేయవచ్చు. ఇక తరువాతి నియమం, ఎట్టి పరిస్థితుల్లో ఈ నవరాత్రులలో ఎవరితోనూ అనవసరమైన వాగ్వివాదాలు పెట్టుకోకండి. అసత్యం అస్సలు ఆడకూడదు. నిత్యము కూడా ఆ తల్లి నామస్మరణతో మీరు కాలాన్ని గడిపితే చాలా మంచిది. మీరు ప్రతిరోజు కూడా ఆరోగ్యరీత్యా తలస్నానం చెయ్యలేకపోతే మీరు మొదటి రోజు